హాయ్ ఎవ్రీవన్. ఆమ్, ఒక 2 days బ్యాక్ న్యూస్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. గరికపాటి గారు వచ్చేసి ఒక సభలో, ఎక్కడో ముంబైలో జరిగిన ఒక సభలో ఆయన పిల్లల పౌష్టికాహారం గురించి వాళ్ళకి పెట్టే ఎగ్స్ ఇవంతా కూడా కరెక్ట్ కాదు, వాళ్ళకి ఫుడ్ పెట్టకపోతే తింటాం మానేయమని చెప్పండి, అంతేగాని వాళ్ళని శోభనం పెళ్లి కొడుకుల్లాగా రెడీ చేయడం చేసినట్టే. ఎగ్స్ ఇలాంటి ఫుడ్ స్కూల్స్ లో ఫుడ్ పెట్టడం అంటే కడుపు నిండా అన్నం పెట్టి శోభనం పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చోబెట్టమని అంటున్నారు. అది చాలా వరస్ట్, చాలా వరస్ట్. అలాంటి మాటలు మాట్లాడడం, అది ఆ స్థాయి తగ్గ వ్యక్తి. ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన, ఎన్నో వేల ఉపన్యాసాలు ఇచ్చాడు, ఎంతో నాలెడ్జ్ కలిగిన వ్యక్తి. ప్లస్ అనర్గళంగా వాగ్దాటిగా మాట్లాడగలిగే ఇలాంటి వ్యక్తి. ప్లస్ సంస్కృతం గురించి కానివ్వండి, ఏదైనా మహాభారతం గురించి కానీ, రామాయణం గురించి కానివ్వండి, ఏదైనా కానీ అనర్గళంగా మాట్లాడే ఇలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి పౌష్టికాహారం పెట్టడం అనేది ఇప్పటి నుంచి వస్తుంది కాదు. పౌష్టికాహారం స్కూళ్ళల్లో పెట్టడం అనేది, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం అంటారు, దాన్ని ఇప్పటి నుంచి పెట్టమని చెప్పింది కాదు. అది ఎంతో అనాలిసిస్ చేసి, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు దాని మీద ఫుడ్ మీద అనాలిసిస్ చేసి, అది ప్లస్ ఫుడ్ వాళ్ళకి ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది అది అనేసి కనుక్కున్న తర్వాత మధ్యాహ్న భోజనం అనే పథకాన్ని ఒకటి తీసుకొని వచ్చారు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు పేదరికంతో అల్లాడుతున్నారు. వాళ్ళు ఉదయం పూట వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ వీళ్ళందరూ ఏంటంటే ఉదయాన్నే లేచిన వెంటనే పనికి వెళ్ళిపోతారు. వాళ్ళ టిఫిన్స్ కానీ ఇట్లాంటి సౌకర్యం ఏమి ఉండదు. ఒక్కసారి వాళ్ళ ఇంట్లో భోజనం కూడా వాళ్ళ వరకు బాక్సులు చేసుకునేసి వెళ్ళిపోతారు. ఈ పిల్లలకి సరిగ్గా బాక్సుల్లో భోజనం ఉండదు. భోజనం ఉన్నా కూడా మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం. మా తోటి స్నేహితులు ఎప్పుడైనా బాక్సెస్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఓన్లీ పచ్చిమిరపకాయ పచ్చడి, ఏదన్నా చిన్న చిన్న పచ్చడి మెతుకులతో కలుపుకున్న ఒక టమోటా పచ్చడి, ఇట్లాంటి పచ్చళ్ళు తీసుకొచ్చుకునేసి మాతో పాటు కూర్చొని తినేవాళ్ళు. మేము మా లంచ్లు కూడా షేర్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ లేదు. గవర్నమెంట్స్ ఎందుకు ఊరికే ఆలోచించి పెట్టవు కదా, ఏ స్కీమ్ అయినా కూడా ఊరికే ఆలోచించి పెట్టవు. అట్లా అభ్యంతరకరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చిన్న పిల్లలండి వాళ్ళు, చిన్న పిల్లలు. వాళ్ళకి అసలు ఆయన ఏం మాట్లాడాడో కూడా వాళ్ళు ఆలోచించుకునే స్థాయిలో ఉండరు. పిల్లలకి అలాంటి భోజనం పెట్టడం వెనుకలో ఉన్నది ఏంటంటే ఎగ్ కానివ్వండి, ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ కానివ్వండి, భోజనం పెట్టడానికి ఆకలి అనేది చదువునే కాదు, దేన్నైనా కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఒకసారి ముందు మనకి కడుపు నిండా అన్నం దొరికినప్పుడు మాత్రమే రిమైనింగ్ థింగ్స్ గురించి ఆలోచించగలుగుతారు. వాళ్ళకి న్యూట్రిషన్స్ లోపంతోనో లేదంటే సరైన ఫుడ్ దొరకనో, వాళ్ళ పిల్లలు వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి కనీసం ఫుడ్ అనేది దొరక్క బాధపడుతుంటే వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు చదువుల మీద? చదువుకోవటం మానేయమని అంటారు. మీ పిల్లలకైతే అలాగే చెప్తారా? మీ పిల్లలకు కూడా అదే సజెషన్ చేస్తారా? మీ పిల్లలకి ఏమన్నా డైలీ ఫుడ్ పెట్టకుండా, డైలీ ఉదయం పూట టిఫిన్లు, లంచ్లు, మధ్యాహ్నం పూట భోజనాలు, నైట్ పూట భోజనాలు పెట్టకుండానే మీ పిల్లల్ని చదివించారండి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాస్తవాన్ని ముందు చూడండి. గ్రౌండ్లలో వెళ్ళి స్కూల్స్లో ఎలా ఉంది పొజిషన్ అని చూడండి. ఎంతోమంది చిన్నపిల్లలు కనీసం సరైనటువంటి బట్టలు కూడా లేకుండా స్కూల్లోకి వస్తారు, స్టిచెస్ వేసుకునేసి. వాళ్ళకేమి రాకుండా స్కూళ్ళకి వెళ్ళిపోయి సైలెంట్గా రోడ్ల మీద తిరుగుతూ చైల్డ్ లేబర్ అయిపోయిందని మళ్ళీ గోల్ చేసేది మీరే. మళ్ళీ ఇన్ కేసు వాళ్ళు ఇలా ఫుడ్ గురించి వాళ్ళకి మధ్యాహ్నం భోజనాలు పెట్టడం, లేదంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కండక్ట్ చేస్తుంటే మళ్ళీ వాటి మీద ఫుడ్ వాళ్ళ కడుపు నిండా అన్నం పెడితే ఇంకా వాళ్ళు శోభనం పెళ్లి కొడుకులాగా మంచం మీద కూర్చుంటాడు, కానీ వాడు ఏం చదువుతాడు అనడం కరెక్ట్గా. చాలా అబ్జెక్షనబుల్ వర్డ్స్ అవి. ఈవెన్ స్వామి వివేకానంద గారు కూడా వాళ్ళ టైంలో, ఆ టైంలోనే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ టు 12 years వరకు పిల్లలకి చదువు విజ్ఞానం కంటే ముందు సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలని చెప్పేసి వాళ్ళని చదువు మీద కంటే ఫోకస్ ఎక్కువ ఫుడ్ మీదను, వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతుల మీద,
వాటి మీద ఫోకస్ పెట్టారు గానీ, డైరెక్ట్‌గా అన్నం, ఫుడ్ గురించి ఏం పెట్టకుండా డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళిపోయి చదివిపిచ్చుకుంటూ వాళ్ళ జ్ఞానాన్ని పెంచాలని ఎప్పుడూ ఎక్కడా చేయలేదాయన. ఈవెన్ 12 ఇయర్స్ లోపలున్న పిల్లలకి సంతృప్తిగా వాళ్ళ కడుపు నిండా అన్నం తినగలిగారా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. సో, మీరు అలాంటి కేసెస్‌లో మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌కి వెళ్ళండి. ఎంతమంది పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలుస్తుంది. మీరు ఉపన్యాసాలు ఇస్తుంటారు. దానికి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టొచ్చు. మీరు చెప్పిన మాటలకి అప్పటికప్పుడు ఏదైనా సాటిస్ఫై అయ్యుండొచ్చు గానీ, బట్ యాస్ ఎ కామన్ సిటిజన్‌గా నాకు మాత్రం మీరు చెప్పిన మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ప్లస్ ఇంకోటేంటంటే దట్టు మీరు ఆ ఎగ్స్ తినొద్దు. ఆ ఎగ్స్ కోడిగుడ్లు లెక్కేసుకుంటూ కూర్చోవాలి. అది పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ది స్కూల్ అంతే. అది ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ లేదంటే పై హయ్యర్ అథారిటీ లెవెల్స్‌లో వాళ్ళు ఒక కమిషన్ వేసి మధ్యాహ్న భోజనం అవసరమా? కాదా? అని ఒక రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత ఎంతమంది న్యూట్రిషన్ లోపంతో ఉన్నారని చూసుకొని పెట్టిన ప్రోగ్రామ్. ప్లీజ్ మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడి మీ స్థాయిని తగ్గించుకోకండి. థాంక్ యూ.